ఇప్పుడు ఒక సినిమా కథ విందాం. నువ్వు సినిమా కథ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చెప్తా ఇక్కడ కట్ చేస్తే చైనా వాల్ కనిపించదు, ఊహించుకో. వాల్ మీద చైన్ వేసింది. చైనా వాల్, దానికి ఒకడు పెయింటింగ్ వేస్తూ 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 వేస్తూనే ఉంటాడు. అలా వేస్తూ 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 కళ్ళు తిరిగి కాశ్మీర్ లో పడిపోతాడు. ఓ వాల్ కట్ సైడ్ పడ్డాడా? రైట్. చైనా వాల్ అంటే ఇక్కడే అక్కడనే పంజాగుట్ట పక్కకి మార్చిరు. అంత పెద్ద వాల్ నుంచి పడ్డాడు కదా, దెబ్బ దాకదా, చిటికెన వేలికి చిన్న దెబ్బ తాకింది. చిటికెన వేలికి చిన్న దెబ్బ తాకింది. దానికి వాడు ఫీల్ అయిపోయి చెట్టు కింద కూర్చొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కూర్చున్నాడు. తలొద్దడే మరి పెద్ద సౌండ్ వచ్చింది. వర్షం పడినట్టుంది. కాశ్మీర్ కదా, బాంబు అనుకునేవు. యాపిల్ పడింది. యాపిల్ వాడు తినేశాడు యాపిల్ ని. మళ్ళీ యాపిల్ పడింది. దొరికిందా ఛాన్స్, కుమ్మేద్దామని మళ్ళీ తినేసిండు. మరి చిటికిన వేలు మర్చిపోయింది. యాపిల్ ఉంది కదా, అయిపోయింది అది అక్కడికి ఎండ్. ఇంకో యాపిల్ పడింది, మళ్ళీ తినేశాడు. ఇంకొకటి పడింది, మళ్ళీ తినేశాడు. ఇంకొకటి పడింది, మళ్ళీ తినేశాడు. ఇలా పడుతూ పడుతూ ఉంటే వాడికి డౌట్ వచ్చింది, అసలు ఈ చెట్టుకి ఎన్ని యాపిల్స్ ఉన్నాయబ్బా అని పైకి చూశాడు. అది మామిడి చెట్టు. కాదు, అన్ని మామిడికాయలు తింటే ఎంత కరిసియో కదా. మామిడికాయలు కాదు తిన్నది, యాపిల్ కాయలు. తిను, ట్విస్ట్ బాగుంటది. పైకి చూశాడు, అది మామిడి చెట్టు. పైగా దానికి కాయలు కూడా ఉండవు. అరే ఏంటబ్బా ఇది, కాయలు లేవు, యాపిల్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి. ఇంకొంచెం తొంగి పైకి చూశాడు. అక్కడ ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? యాపిల్ చెట్టు పైన. పైన ఆకాశంలో. ఆకాశంలో చెట్టు పైన ఆకాశమే కదా ఉండేది. ఆబ్వియస్లీ కదా. చూశాడనమాట. అయితే దేవుడు యాపిల్స్ వేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎవరండి ఫీలింగ్? నువ్వే. నేను యాపిల్ కాయలు తీసుకుంటున్నా. అలాంటి దేవుడు కాదు, మన్మధుడు. మన్మధుడైతే బంతిపూల బాణాలు ఇసరాలు గాని అమ్మాయిలకు కదా, వాడు ఉన్నది అబ్బాయి కదా. మీరు రిలాక్స్ గా ఉంటేనే నేను బాగా చెప్తా. అబ్బా థ్యాంక్స్. పడుకోమని కాదు, ఎప్పుడు రిలాక్స్ అంటే ఇలాగే ఉంటాను. మరి కాదు కాదు, నిల్చో, కూర్చోండి. అయితే ఏంటబ్బా వీడు ఇన్ని యాపిల్స్ వేస్తున్నా తినేస్తున్నా, అసలు ఈ మహానుభావుడు ఎవరు అని చెప్పేసి నువ్వు కిందకి తొంగి చూస్తావు. వాడు డైపర్ వదలడు, నువ్వు యాపిల్ వదలవు. కిందకి తొంగి చూస్తావు. చూడగానే అమ్మో వీడా అనుకుంటావు. ఎందుకంటే అక్కడ ఉన్నది బండలా ఉన్న పండుగాడు. ఒక వ్యక్తి ఇక్కడ గిలగిలా కొట్టుకుంటున్నాను. ఇప్పుడు క్లైమాక్స్ ఏమైంది? బాహుబలి కన్నా పెద్ద హిట్ చేసావు ప్రదీప్. ఇది దొరికింది అందరికి ఈ మధ్యన. క్లైమాక్స్ ఏమైంది? ఇంకా ఉంది ఇంటర్వెల్. ఇక్కడ నీకు హింట్ ఇచ్చా, నీకు అర్థం కాలే. ఓకే పడేసాడు. వాడు తూలుకుంటూ 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 ఎటు పోతున్నానో ఎక్కడ పోతున్నానో ఏం తెలియదు. వచ్చి డబ్బేలు మన కింద పడతాడు. గూగుల్ మ్యాప్స్ లేవు అప్పుడు. వాడికి అంత టెక్నాలజీ తెలియదు. పడతాడు. పడిన తర్వాత మొత్తం అసలు భూమి మొత్తం కంపించిపోతుంది. ఇట్లా మబ్బులు కమ్ముకుంటాయి, నల్ల మబ్బులు. అసలు ఏమైతుందిరా ఏందిరా అని ఎవ్వరికి ఏం తెలియదు. అరే ఏంది ఇట్లా అవుతుంది, జపాన్ లో వరదలు వస్తాయి, చైనా వాళ్ళకి బీటలు పడతాయి. అరే ఏందిరా అబ్బాయి ఏమైతుంది రా అని అయితే చైనా వాళ్ళకి బీటలు పడతాయి. అసలు ఏమైతుంది ఇది అని చెప్పి చైనా వాళ్ళకి బీటలు పడతాయి. అయితే ఏందబ్బా ఏమైతుంది అని చెప్పేసి నువ్వు నా పొలంలో మొలకలు వచ్చా. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. మీరు అరిసిన గోడ చేసిన నీళ్లు చెప్పడం పక్క. అయితే
ఇంతలో వాడు యాపిల్ అనుకొని సూర్యుడికి నిలుస్తాడు. అయ్యో అయిపోయింది అయిపోయింది. నన్ను కాపాడండి. సూపర్. ఇంకా అయిపోలేదు. సో నాకు ఇంకా అమ్మ ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏంటో. సో ద ఫైనల్ 2 కావాలి మనకి. ఎవరు ఆడిపోతున్నారు? నన్ను ఎవరో తోస్తారని అనిపిస్తుంది నాకు. ఆ కథ విని విని నేను ఇంత డిస్టర్బ్ చేసా కూడా నువ్వు కథ మర్చిపోగా ఎలా చెప్తాను టెస్ట్ చేశా. సూపర్, చెప్పు ఫినిష్. కూసో ఓపెన్ చేసే చైనా బాల్. చైనా అరే ఏమైందన్నా? ఎంత మాట అన్నది. అయిపోయింది. నా గ్లూకోజ్ ఎక్కిచ్చారా? సూపర్. ఈ సినిమా గ్యారంటీ చేద్దాం. నీకు నచ్చింది కదా? చాలా బాగుంది అసలు. అయితే నెక్స్ట్ మంత్ సినిమా. అబ్బో తప్పకుండా కొంచెం. అయ్యో అమ్మ ఇచ్చే పట్టుకో, నువ్వు ఇచ్చే పట్టుకో. అలాగే ఉండండి. నేను ఎపిసోడ్ అయ్యేంతవరకు వదలొద్దు మీరు. అమ్మా